భారత సరిహద్దులను మరింత శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు భారత్ సర్కార్ చర్యలు ప్రారంభించింది. మరో 2 నెలల్లోనే ఇండియన్ ఆర్మీ చేతికి కొత్త యుద్ధ విమానాలు రాబోతున్నాయి. ఈసారి ఇండియా మేడ్ తేజస్ యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. తేజస్ పనితీరు ఎలా ఉంటుంది? దాని కెపాసిటీ ఏంటి? అందులో ఉన్న అధునాతన ఫీచర్స్ ఏంటి? పిట్ట కొంచెం కూత ఘనం. ఖతర్నాక్ ఫైటర్ జెట్ తేజస్. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేలా స్వదేశీ యుద్ధ విమానాల తయారీలో ఇండియా మరో ముందడుగు వేసింది. తేజస్ యుద్ధ విమానాల తయారీలో భారత్ ఇప్పటికే పురోగతి సాధించింది. తేజస్ కోసం డెవలప్ చేసిన టెక్నాలజీ లైట్, మీడియం, యుఏవీల వరకు విస్తరించింది. రాబోయే కొన్నేళ్లలో మన ఎయిర్ ఫోర్స్ అవసరాలను తీర్చటమే కాదు, మిత్ర దేశాలకు కూడా తేజస్ ఫైటర్ జెట్లను ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగబోతోంది. అంతకంటే ముందు ఇదే సంవత్సరం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత వైమానిక దళానికి 12 కొత్త తేజస్ MK1 యుద్ధ విమానాలను అందచేయనుంది. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ నుంచి ఇంజన్ల డెలివరీ మొదలైంది. దాంతో రాబోయే 2 నెలల్లోనే తేజస్ ఫైటర్ జెట్లు IAF అమ్ముల పొదిలో చేరనున్నాయి. 2028 నాటికి 83 తేజస్ మార్క్ 1A విమానాల ఆర్డర్లను పూర్తి చేయాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరు, నాసిక్లోని 3 ఉత్పత్తి లైన్లు ఏడాదికి 16 నుంచి 24 యుద్ధ విమానాలను తయారు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్ సహాయంతో తేజస్ MK1A కోసం రియల్ ఫ్యూజ్లేజ్ లాంటి కీలక భాగాల ఉత్పత్తి వేగవంతమైంది. తేజస్ మార్క్ 1A స్వదేశీ టెక్నాలజీతో తయారైన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన అడ్వాన్స్డ్ వేరియంట్. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్ చేశాయి. ఈ ఫైటర్ జెట్ అనేక ఫీచర్స్, సరికొత్త టెక్నాలజీతో తయారు చేశారు. ఆధునిక యుద్ధ రంగంలో ఏదో సూపర్ ఫైటర్ గా చెప్తున్నారు. ఇది సింగిల్ సీట్, సింగిల్ ఇంజిన్ కలిగిన మల్టీ రోల్ ఫైటర్ జెట్. ఇది ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు సముద్రంపై ఉన్న టార్గెట్లను కూడా నాశనం చేస్తుంది. డాగ్ ఫైట్లు, బాంబు దాడులు, ఇతర కీలక మిషన్లకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ లో తేజస్ MK1A ఓ మైల్ స్టోన్ గా చెప్పొచ్చు. ఇది 60% పైగా స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధునిక అవసరాలను తీర్చేందుకు దీన్ని డెవలప్ చేశారు. తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీని బరువు చాలా తక్కువగా ఉంటుంది. 13.5 టన్నుల టేక్ ఆఫ్ వెయిట్ తో ఉంటుంది. చురుగ్గా, వేగంగా స్పందించడంతో పాటు అద్భుతమైన కెపాసిటీతో శత్రువులపై దాడి చేస్తుంది. మార్క్ 1Aలో అధునాతన ఏవియానిక్స్ సూట్ అమర్చారు. ఇందులో ఆధునిక రాడార్, సెన్సార్లు, కమ్యూనికేషన్ సిస్టమ్ కలిగి ఉంది. ఇవే యుద్ధ రంగంలో పైలట్ కి అవసరమైన సమాచారాన్ని వేగంగా అందిస్తాయి. ఇది పూర్తి స్థాయి స్టెల్త్ ఫైటర్ జెట్ కాకపోయినా రాడార్ క్రాస్ సెక్షన్ ని తగ్గించే టెక్నాలజీ ఇందులో ఉంది. ఇది శత్రు రాడార్లకు చిక్కకుండా ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తేజస్ మార్క్ 1Aలో అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ తయారు చేసిన టర్బో ఫ్యాన్ ఇంజిన్ ఉంది. ఇది అధునాతన ఫ్యాన్ డిజైన్, డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ గంటకు 2200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. ఇందులో ఇజ్రాయెల్ కు చెందిన ఎల్టా సిస్టమ్స్ తయారు చేసిన రాడార్ ఉంది. ఇది మల్టిపుల్ టార్గెట్లను ఒకేసారి గుర్తించి ట్రాక్ చేస్తుంది. దీనికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను గుర్తించగల సామర్థ్యం ఉంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ మిషన్లలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తుంది. ఈ రాడార్ ఎలక్ట్రానిక్ జామింగ్ కు వ్యతిరేకంగా బలమైన నిరోధకత కలిగి ఉంది. తేజస్ లోని డిజిటల్ ఫ్లై బై వైర్ విమానం చురుకుదనాన్ని, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. పైలట్ కు సులభమైన నియంత్రణ అందిస్తుంది. మల్టీ ఫంక్షన్ డిస్ప్లేలు, హెడ్-అప్ డిస్ప్లే, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్ ను అమర్చిన కాక్పిట్ పైలట్ కి రియల్ టైమ్ డేటాని, టార్గెట్ల సమాచారాన్ని అందిస్తుంది. ఇక DRDO డెవలప్ చేసిన ఇంటిగ్రేటెడ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ రియల్ టైమ్ ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది. 50,000 అడుగుల ఎత్తు వరకు వెళ్లినా పైలట్ సేఫ్ గా ఉంటారు.
తేజస్ మార్క్ 1Aలో 23mm ట్విన్ బ్యారెల్ కెనన్ గన్ ఉంటుంది. ఇది క్లోజ్ రేంజ్ యుద్ధాల్లో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో 8-8 టార్గెట్ల కోసం 100 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఆస్ట్రా MK1 మిసైల్ ని వినియోగించొచ్చు. 8-8 సర్ఫేస్ కోసం గైడెడ్ మిసైల్, బ్రహ్మోస్ లైట్ వెర్షన్ మిసైల్ ని కూడా ఫైర్ చేయొచ్చు. యాంటీ షిప్ మిషన్ల కోసం హార్పూన్ గానీ, స్వదేశీ మిసైళ్లని గానీ ప్రయోగించొచ్చు. ఇక లేజర్ గైడెడ్ బాంబులు, క్లస్టర్ బాంబులు, స్మార్ట్ బాంబులు దీని ద్వారా ప్రయోగించొచ్చు. 4000 కిలోల వరకు ఆయుధాలను మోసుకెళ్లే కెపాసిటీ తేజస్ MK1Aకుంది. శత్రు రాడార్లను జామ్ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ సిస్టమ్ ఉన్నాయి. శత్రు మిసైల్ లాక్లను గుర్తించి పైలట్ ని హెచ్చరించేందుకు రాడార్ వార్నింగ్ రిసీవర్ కూడా ఉంటుంది. దాడి చేసే మిసైళ్లను గుర్తించేందుకు మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్ ఉంది. తేజస్ కంబాట్ రేంజ్ 550 కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నారు. తేజస్ MK1A IAF ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచనుంది. మాడ్యులర్ డిజైన్ కారణంగా అప్గ్రేడ్లు, సర్వీసింగ్ ఈజీగా చేయొచ్చు. దీన్ని టేకాఫ్ చేసేందుకు పెద్ద రన్వే కూడా అవసరం లేదు. చిన్న రన్వేల నుంచి టేకాఫ్, ల్యాండింగ్ చేయగలదు. ఇది లద్దాఖ్ లాంటి అధిక ఎత్తుగల ప్రాంతాల్లో ఓవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్. ఈ రెండు శత్రు దేశాల నుంచి భారత్ ముప్పును ఎదుర్కొంటోంది. దాంతో ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు తేలికపాటి యుద్ధ విమానాలైన తేజస్ని కొనుగోలు చేస్తోంది IAF. తేజస్ MK1Aతో ఇప్పుడు యుద్ధ విమానాల్లో వేటిని రీప్లేస్ చేయనున్నారు? ఆపరేషన్ సింధూర్లో తేజస్ ఫైటర్ జెట్లు చూపిన మార్క్ ఏంటి? తేజస్ ఎంట్రీతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై దాడులు చేసినప్పుడు తేజస్ యుద్ధ విమానాలు ఫ్రంట్ లైనర్లుగా ఉన్నాయి. వాటిని బాంబు దాళ్ల కోసం తొలిసారి వినియోగించారు. ఈ ఆపరేషన్లో సుఖోయ్ 30, MiG-29 లాంటి విమానాలతో పాటు తేజస్ కూడా కీలక పాత్ర పోషించింది. అయితే తేజస్ యుద్ధ విమానాలకు అప్గ్రేడెడ్ వర్షని తేజస్ మార్క్ 1A. వీటి డెలివరీలపై ఆ మధ్య IAF చీఫ్ ఎయిర్ మార్షల్ AP సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2009లో ఆర్డర్ చేసిన 40 తేజస్ మార్క్ 1 విమానాల్లో 38 మాత్రమే డెలివరీ అయ్యాయి. 2021లో ఆర్డర్ చేసిన 83 తేజస్ MK1A విమానాల డెలివరీ ఈ ఏడాది చివరి నుంచి మొదలు కానుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2031 నాటికి 180 తేజస్ మార్క్ 1A విమానాలు డెలివరీ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. తేజస్ మార్క్ 2 మరింత అడ్వాన్స్డ్ వేరియంట్. 2026లో తేజస్ మార్క్ 2 తొలి విమానం డెలివరీ కానుంది. వీటితో పాటు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ల ఉత్పత్తి 2030లో ప్రారంభం కానుంది. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థతో GE 414 ఇంజిన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం చర్చ కొనసాగుతున్నాయి. ఇది భవిష్యత్ తేజస్ వేరియంట్ల ఉత్పత్తిలో కీలకం కానుంది. రాబోయే కొన్నేళ్లలో 300 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరనున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నందువల్ల రక్షణ బడ్జెట్ మరో 50,000 కోట్లు పెంచే అవకాశముందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ సరిహద్దులను మరింత శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తిపై ఫోకస్ పెంచింది. ఇప్పటికే కాలం చెల్లిన MiG-21 యుద్ధ విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. స్వదేశీ ఏరోస్పేస్ పరిశ్రమకు ఊతమిచ్చేలా MiG-21 ఫైటర్ జెట్ల ఫ్లీట్ స్థానంలో తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని IAF నిర్ణయం తీసుకుంది. తేజస్ మార్క్ 1A ఆధునిక 4th జనరేషన్ ఫైటర్ జెట్. ఇందులో స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ రాడార్, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్, ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ లాంటి ఫీచర్లున్నాయి. తగ్గిపోతున్న ఫైటర్ జెట్ల స్క్వాడ్రన్ల సంఖ్యను భారీగా పెంచేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. ఇప్పుడున్న వాటిలో పాత MiG-29 బైసన్ స్క్వాడ్రన్లున్నాయి. తేజస్ మార్క్ 1A డెలివరీల తర్వాత వాటికి వేడుకోలు పలకనున్నారు. ఏప్రిల్ నాటికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర 1,89,000 కోట్ల ఆర్డర్లు బుక్ అయ్యున్నాయి. గత సంవత్సరం 94,000 కోట్లుగా ఉంది. ఆర్డర్ ఇన్ఫ్లో పైప్లైన్లో 97 తేజస్ MK1A, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 143 ALH, ఇండియన్ నేవీ కోసం 10 డోర్నియర్లు ఉన్నాయి. తేజస్ మార్క్ 1A కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు, నాసిక్లో ఒక్కొక్కటి చొప్పున 2 తయారీకి ప్రణాళికలు సిద్ధం చేశారు. మార్క్ 2 టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కింద జనరల్ ఎలక్ట్రిక్ F414 ఇంజిన్ తయారీ, IMRH ప్రోగ్రాం లాంటి కొత్త ప్రాజెక్టులకు మద్దతివ్వడానికి పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. విమానాలు, హెలికాప్టర్ల తయారీ సామర్థ్యాలు పెంచే పనిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉంది. నాసిక్ కర్మాగారంలో సామర్థ్యాన్ని పెంచడం వల్ల తేజస్ HTT-40 హెలికాప్టర్ల వంటి స్వదేశీ ప్లాట్ఫామ్ల డెలివరీలకు సహాయపడుతుంది.
భారత్ తేజస్ యుద్ధ విమానాలను బ్రెజిల్, అర్జెంటీనా, ఆగ్నేయాసియా దేశాలకు విక్రయించే ఆలోచనలో ఉంది. ఒక్కో యూనిట్కు 40 నుంచి $50 మిలియన్ వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. తేజస్ ఫైటర్ జెట్ ఎక్కువ దూరం ప్రయాణించడమే కాదు, ఎక్కువ ఆయుధాలను కూడా మోసుకెళ్లగలదు. ఈ ఫీచర్లు మార్కెట్లో తేజస్ పైకి అటెన్షన్ మళ్లీలా చేశాయి. ఇందులోని ఓపెన్ ఆర్కిటెక్చర్ సాఫ్ట్వేర్ భవిష్యత్ ఆయుధాలు, సెన్సార్ల ఇంటిగ్రేషన్ సులభతరం చేస్తుంది. MiG-29, సుఖోయ్ 30 లాంటి భారీ యుద్ధ విమానాలతో పోలిస్తే తేజస్ నిర్వహణ, ఆపరేషనల్ ఖర్చులు చాలా తక్కువ. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్లో తేజస్ ఫైటర్ జెట్ తన సామర్థ్యమేమిటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. అయితే వీటి ఉత్పత్తిలో ఆలస్యం సవాల్గా మారినప్పటికీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, DRDO టెక్నాలజీ, ఇంజిన్ డెలివరీలు, ప్రైవేట్ సెక్టార్ సహకారం, అధునాతన సిస్టంల ఇంటిగ్రేషన్తో ఉత్పత్తి వేగవంతం కానుంది.